హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ఈ వీడియోలో మనం జూలై నెలలో జరగబోతున్న సినీ సెలబ్రిటీస్ బర్త్డేస్ గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా గ్లామర్ క్వీన్ తేజస్వి. ఈమె 1991 జూలై 3న హైదరాబాద్లో జన్మించారు. ఈమె రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఐస్ క్రీమ్ చిత్రంతో పాటు దిల్ రాజు నిర్మించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు చిత్రంతో ప్రసిద్ధి చెందారు. తర్వాత ఎంఎం కీరవాణి. ఈయన 1961 జూలై 4న జన్మించారు. అలాగే ప్రముఖ దర్శకుడైన రాజమౌళి సోదరుడు. ఈయన ఇండియన్ బ్లాక్ బస్టర్ బాహుబలి చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఇక నందమూరి కళ్యాణ్ రామ్. ఈయన 1978 జూలై 5న హైదరాబాద్లో జన్మించారు. అలాగే అతను లక్ష్మీ కళ్యాణం, అతనొక్కడే సినిమాలలో నటించారు. ఈయన మంచికి మారుపేరు అయిన నందమూరి హరికృష్ణ గారి తనయుడు. తర్వాత సీనియర్ ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు 1947 జూలై 10న విజయవాడలో జన్మించారు. ఈయన ఏ పాత్ర పోషించినా తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారు. ఈయన విజయవాడ ఈస్ట్ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికవడం జరిగింది. ఇక ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ. ఈయన 1964 జూలై 11న మచిలీపట్నంలో జన్మించారు. ఈయన 100కు పైగా చిత్రాల్లో సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఈయనని స్వరబ్రహ్మగా పిలుస్తారు. ఇక తనకెళ్ళబరణి. ఈయన 1954 జూలై 14న హైదరాబాద్లో జన్మించారు. ఈయన దాదాపు 320 చిత్రాల్లో నటించారు. ఇక కృష్ణుడు 1975 జూలై 15న గోదావరి జిల్లాలో జన్మించారు. ఈయన హ్యాపీ డేస్, వినాయకుడు వంటి చిత్రాలతో పాటు ఏం మాయ చేసావో చిత్రంతో ప్రసిద్ధి చెందారు. ఇకపోతే నవ్వుల రారాజు రాజేంద్ర ప్రసాద్. ఈయన 1956 జూలై 19న ఆంధ్రప్రదేశ్లోని నిమ్మకూరులో జన్మించారు. ఇతను రీసెంట్గా వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించారు. తర్వాత సూర్య. ఇతను టాలీవుడ్ కాపోయినా తెలుగు చిత్రంలో ఇతను గుర్తుపట్టని వారు ఎవరు ఉండరు. ఈయన 1975 జూలై 23న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. ఇతడు మొదటిగా నందా మూవీతో పరిచయం అయ్యాడు. తర్వాత శివపుత్రుడు, యముడు, సింగం లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్లో నటించారు. ఇక పరిచయం అక్కర్లేని కైకాల సత్యనారాయణ గారు 1935 జూలై 25న కృష్ణా జిల్లాలోని కౌతవరంలో జన్మించారు. ఈయనకి నేషనల్ ఫిలిం అవార్డ్స్, ఫిలింఫేర్ అవార్డ్స్, రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డ్స్ దాసోహం చెప్పాయి. ఇక ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి. ఈయన 1979 జూలై 25న హైదరాబాద్లో జన్మించారు. ఈయన దర్శకత్వం వహించిన ఊపిరి చిత్రానికి 2016లో ఫిలింఫేర్ అవార్డు పొందింది. ఇప్పుడు గాన కోకిల్గా పిలుచుకునే కేఎస్ చిత్ర గారు 1963 జూలై 27న కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. ఇకపోతే రియల్ విలన్, రియల్ హీరో సోను సూద్. ఈయన 1992 30 జూలైన ముంబైలో జన్మించారు. ఈయన హిందీ, పంజాబీ, తెలుగు, తమిళ్ చిత్రాల్లో నటించారు. ఇక మన అందాల భామ కైరా అద్వానీ. ఈమె 1992 జూలై 31న ముంబైలో జన్మించారు. ఈమె కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను చిత్రంలో మహేష్ బాబు సరసన నటించారు. సో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, సినీ సెలబ్రిటీస్ బర్త్డేస్ గురించి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పబ్లిక్ టాక్ టీవీ. దిస్ ఈస్ వెంకట్ signing off. Hi, this is MM Srilekha. Please subscribe Public Talk channel. Thank you so much. Hi, this is Anchor Ravi. Hi, it's me Madhavi Lata. హలో అండి, నేను మీ సుడిగాలి. Please subscribe to Public Talk TV. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Please subscribe to Public Talk TV.